చేపట్టిన మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన పాత పరిపాలనే సాగుతోంది తప్ప కొత్తదనం ఏమీ లేదన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తమ హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తామంటున్నారు ఆయన. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. తెలంగాణలో ఉన్న 93% మంది అణగారిన ప్రజలు, అదేవిధంగా వెనుకబడిన ప్రజల అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ ఎజెండాగా మార్చుకుంటామంటూ 4000 కిలోమీటర్ల పాదయాత్రకు సిపిఎం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తెలుస్తున్నాం. సార్, ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఏ విధమైనటువంటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు? ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చినా పాత పరిపాలనే సాగుతోంది తప్ప కొత్త పరిపాలన ఏమీ లేదు. గత 70 సంవత్సరాలుగా పేద ప్రజలు, ముఖ్యంగా అణగారిన కులాలు ఏ రకంగా మోసపోయారో అదే రకంగా మోసపోతున్నారు. కాబట్టి అట్లాంటి మోసానికి గురి కాకుండా చైతన్యవంతులై ప్రభుత్వాన్ని నిలదీసి తమ హక్కుల కోసం అడగాల్సిన చైతన్యాన్ని మేము ప్రజలకు ఇవ్వదలుచుకున్నాం. అదే రకంగా ప్రజల్లో ఇంకే రకమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళ నుంచి నేర్చుకోదలుచుకున్నాం. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాదలుచుకున్నాం. ఇది పాదయాత్ర యొక్క ఉద్దేశం. ఈ పాదయాత్ర ద్వారా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందంటారు? ప్రజల్లో చైతన్యం కానీ ప్రభుత్వంలో స్పందన కానీ వస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొచ్చే కృషి మేము సాగించగలం. ప్రజలు తప్పకుండా ఆ చైతన్యాన్ని పొందుతారు, ప్రభుత్వాన్ని నిలయేస్తారు. రాబోయే కాలంలో ప్రభుత్వానికి ఆ కష్టాలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి గారికి అర్థమైంది కాబట్టి పాదయాత్ర పైన శాపనార్థాలు పెడుతున్నాడు. ప్రజలకు చైతన్యం లభిస్తుంది. అదేవిధంగా పాదయాత్ర ద్వారా ప్రభుత్వంలో కూడా స్పందన వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నామంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని చెప్తున్నారు. 9 మంది సభ్యులు 4000 కిలోమీటర్లు 5 నెలల పాటు ఈ పాదయాత్ర చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సతీష్ కుమార్, సాక్షి టీవీ, ఇబ్రహీంపట్నం.